ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుడు అనుదినం మనల్ని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ప్రతిరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి వందనాలు. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో ఈరోజు దేవుడు మనకు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 25వ కీర్తన 9వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అని కీర్తనాకారుడు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. న్యాయ విధులను బట్టి దేవుడంట దీనుల్ని చక్కగా నడిపిస్తాడంట. నడిపించే వాళ్ళు దూరంగా ఉండి నడిపించరు కదా, చక్కగా దగ్గరగా చేయి పట్టుకుని నడిపిస్తాడన్నమాట. ఇంకా రాస్తున్న మాట ఏంటంటే తన మార్గాన్ని, అంటే దేవుడు తన మార్గాలని దీనులకు నేర్పిస్తాడు, దీనులకు తెలియపరుస్తాడు. దీనులు అంటే మనకు అందరికీ తెలుసు, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళందరూ కూడా దీనులు అంటాం మనం. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని చాలాసార్లు లేఖన భాగాలు మనం చూసాం. ఇక్కడ దేవుడు ఎలాంటి వారిని నడిపిస్తాడంటే దీనులను నడిపిస్తాడు, తన మార్గాన్ని దీనులకు తెలియజేస్తాడు. కాబట్టి మనం దీనత్వంతో ఉంటే, అంటే మనల్ని మనం తగ్గించుకోగలిగితే, తగ్గించుకునే మంచి మనసు మనం కలిగి ఉంటే తప్పకుండా మన భవిష్యత్ అంతా కూడా దేవుడు నడిపిస్తాడు. ఇవాళ నడిపిస్తాడు, రేపు నడిపిస్తాడు, ఇంకా వచ్చే రోజుల్లో ఏ మార్గంలో నడవాలో కూడా దేవుడు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. దీనులను ఆయన నడిపిస్తాడట. అంత మాత్రమే కాదు, తన మార్గాన్ని దీనులకు తెలియజేస్తాడు. అంటే దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలి అంటే తప్పకుండా దీనత్వంతో ఉంటే, తగ్గించుకునే మంచి మనసు కలిగిన వారికి దేవుడు ఆయన మార్గాలన్నీ తెలియచేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి మనం చూద్దామా? ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఆదికాండము 24, 26, 27 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే ఎలియాజరు మాట్లాడుతున్నాడు. చూడండి 26, 27. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అని అన్నాడనమాట. చూసారా ఎంత అద్భుతమో! ఎలియాజరుకి అబ్రహాము ఒక పని అప్పగించాడు. నా కుమారుడైన ఇస్సాకుకి నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని పట్టుకొని నువ్వే తీసుకురావాలి, నా కుమారుడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని ప్రార్థన చేసి పంపించాడు. ఎలియాజరు ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఎలియాజరుతో అన్నాడు, నువ్వేమీ భయపడక్కర్లేదు, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు అని చెప్పడం కూడా మనకు తెలుసు. ఎందుకంటే అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు కదా, మంచి విశ్వాసం కలిగినోడు కదా. అతను అన్నాడు, తప్పకుండా నువ్వు తీసుకొని వస్తావు అని చెప్పాడు. ఎంత విశ్వాసము అంటే, నువ్వు ఎక్కడికో ఎలియాజరుని పంపిస్తూ అంటాడు, తప్పకుండా నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకుని వచ్చేదవు అని చెప్తాడు. అదే అధ్యాయంలో మనం చూస్తే 6, 7 వచనాలు ఒకసారి మనం చూద్దామా? అదే 24వ అధ్యాయము 6, 7 వచనాలు నేను చదువుతున్నాను. అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని చాలా ప్రాంప్ట్గా చెప్తున్నాడు. ఎంత విశ్వాసం అండి అబ్రహాముకి! ఎలియాజరుకి ఒక మంచి పని అప్పగించాడు. ఎలియాజరు వెళ్తూ ఉంటే అంటున్నాడు, ధైర్యపరుస్తూ అంటున్నాడు, నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, నా యొక్క బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు, నన్ను ఒక గొప్ప జనాంగంగా చేశాడు, ఈ దేశాన్ని ఇచ్చాడు దేవుడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. కాబట్టి నీకు పని అప్పగించాను కదా, నీకు కూడా
దేవుడు తోడుగా ఉంటాడు, తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు అని అబ్రహాము ఎలియాజరుకు చెప్పి పంపించినట్టుగా మనకు తెలుసు. ఎలియాజరు రెబెక్కమ్మను కనుగొన్నట్లుగా కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఈ భాగాలన్నిటి కోసం కాదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని, దీనులను సరైన మార్గంలో నడిపిస్తాడు. మన దీనత్వంతో ఉంటే ఎలియాజరు విధేయత చూడండి. అబ్రహాముకు మాట ఎదురు చెప్పకుండా అబ్రహాం ఏం చెప్పాడో అదే చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇందాక మనం చదువుకున్న భాగంలో చూస్తే 26, 27లో కూడా అక్కడ కూడా చాలా చక్కగా చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అన్నాడంట. ఏమండి, ఇక్కడ మాట్లాడితే యజమానుడు అంటున్నాడు. అంటే ఎంత విధేయుడో చూడండి. ఎలియాజరు అబ్రహాముకి ఎంత విధేయత చూపిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము దగ్గర లేడు, అబ్రహాము కానీ శారమ్మ కానీ దగ్గర లేరు. అయినా సరే మాట్లాడితే అంటున్నాడు, నా యజమానుని దేవుడైన యెహోవా అంటున్నాడు. మాట్లాడితే అంటున్నాడు, నా యజమానునికి దేవుడు తన కృపను సత్య స్వభావాన్ని అగుపరుచుట మానలేదు అంటున్నాడు. అంటే నేనేదో గొప్ప పని చేశాను, నేను కనుగొన్నాను, నేను చాలా విన్ అయిపోయాను అని సొంతంగా తను ఏమీ చెప్పుకోవట్లేదు. కానీ ఎలియాజరు ఎంత దీనుడో మనకు అర్థమవుతుంది, ఎంత దీనత్వం కలిగినడో. మాట్లాడితే నా యజమానుడు అంటున్నాడు. ఈ రోజున నా యజమానుడికి దేవుడు తన కృపను చూపిస్తున్నాడు, తన సత్య స్వభావాన్ని చూపిస్తున్నాడు అని అసలు ఆ క్రెడిట్ అంతా కూడా యజమానుని యొక్క దేవుడికి ఆపాదిస్తున్నాడు తప్ప, యజమానునికి ఆపాదిస్తున్నాడు తప్ప తను ఎంత మాత్రము కూడా తనకు ఆపాదించుకోవట్లేదు. మరి చెప్పండి, ఎలియాజరు దీనుడు కాదా? యెహోవా దీనులను నడిపిస్తాడంట, తన మార్గాలని దీనులకు తెలియచేస్తాడంట. త్రోవలో ఉండగానే దేవుడే సరైన మార్గంలో ఎలియాజరు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది తమ కుమార్తెల వివాహాల కోసం, తమ బిడ్డల వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, భవిష్యత్తు కోసం చాలామంది కంగారు పడుతూ, ఏంటి నా జీవితంలో ఇలా జరుగుతుంది, లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, మా బిడ్డల వివాహాల పరిస్థితి ఏంటి అని రకరకాల ఆందోళనలతో చాలామంది కృంగిపోతూ ఉన్నారు. దేవుడు మనల్ని సరైన మార్గంలోనే నడిపిస్తాడు. మనం దీనత్వం కలిగి ఉంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి ప్రతి విషయంలో మనం ఘనపరచగలిగితే తప్పకుండా దేవుడు మనకు కూడా తన మార్గాలని తెలియచేస్తాడు అనే విషయం ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎలియాజరుని చూసారా, చక్కగా నాహోరు పట్టణం వెళ్ళాడంట. అక్కడికి ఒంటెలన్నీ మోకరింపజేశాడంట. ఆ సాయంకాలం అయింది, అమ్మాయిలందరూ వస్తూ ఉన్నారు. ఏమండి, నాకు దాహం వేస్తుందని అడిగితే ఎవరైతే ఇస్తారో ఆ అమ్మాయి నా యజమానుని కుమారునికి భార్యగా తీసుకుని వెళ్తానయ్యా అని ఒక నిర్ణయం చేసుకున్నాడు. వెంటనే రెబ్కా వచ్చింది, కడవ వంచింది, ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది, ఎలియాజరు దాహాన్ని కూడా తీర్చింది. ఏమండి, ఎంత అద్భుతమో కదా. త్రోవలో ఉండగానే దేవుడు ఆ ఇంటికి నడిపించేశాడు. ఏమండి, ఆ మార్గంలో నడిపించేశాడు. కారణం ఏంటి అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాము యొక్క ప్రార్థన అంత మాత్రమే కాదు, అబ్రహాము యొక్క విశ్వాసము, ఏమండి అదే విశ్వాసం ఎలియాజరులో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, కుటుంబ సభ్యుల్లో ఏది ఉంటే అదే ఉంటుంది కదా. తల్లిదండ్రులు ఏ మార్గం నేర్పిస్తే పిల్లలు అదే మార్గంలో నడవడం మనం చూస్తూ ఉంటాం కదా. అబ్రహాము దగ్గర నుంచి చక్కగా ప్రార్థన నేర్చుకున్నాడు, వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకొని తను కూడా ప్రార్థన చేశాడు. త్రోవలో ఉండగానే దేవుడు సరైన మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, చాలామంది ఆందోళన పడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ దేవుడు దాచిపెట్టాడో, మా అమ్మాయికి ఎక్కడ దాచిపెట్టాడో, మా అబ్బాయికి ఎక్కడ దాచిపెట్టాడో, దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుడు మమ్మల్ని వదిలేశాడు అనుకుంటున్నారా? దేవుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. కాకపోతే మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏమండి, విశ్వాసం ఉంచి మనల్ని మనం తగ్గించుకుంటే, మనల్ని మనం సంపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించుకుంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వారిని దృష్టించుచున్నాను అని లేఖనం చెప్తూ ఉంది కదా. మన దీనత్వం కలిగి ఉంటే తప్పకుండా
దేవుడు సరైన మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజున ఆందోళన వద్దు కానీ, చాలామంది ఆందోళన పడుతూ ఉన్నారు. ఆందోళన వద్దు కానీ విశ్వాసంతో దేవుడి వైపు చూద్దాం. దేవుడు మన కుటుంబాలని మర్చిపోలేదు, మన పిల్లల్ని మర్చిపోలేదు. దేవుడు అదే ఒక మార్గాన్ని సరళం చేస్తాడు. చూద్దామా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చదువుదామా ఒక్కసారి? సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడినట్టుగా నరుని హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయి కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని అక్కడ జ్ఞాని అనే సొలొమోను రాస్తాడు. చూడండి, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఏమంటే మనకు కూడా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాగెళ్ళాలా, అలాగెళ్ళాలా, ఆ మార్గంలో వెళ్ళాలా, ఇలా చేయాలా, అలా చేయాలా, రకరకాలుగా వస్తాయి. కానీ దేవుడు ఎవరైతే దీనత్వంతో ఆయన వైపు చూస్తారో వాళ్ళని సరైన మార్గంలోకి, సరైన ఆలోచన ఇచ్చి చక్కగా నడిపిస్తాడు. కాబట్టి దీనత్వంతో ఆయన మీద నమ్మకం ఉంచి మనం సాగిపోవడం ఒక్కటే మనం నేర్చుకోగలిగితే తప్పకుండా మనకి ఎప్పుడు ఏది ఎలాగ జరగాలో అన్నీ ఆల్రెడీ దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎందుకంటే ఇవన్నీ మనకు కావాలని మనడు పరలోకపు తండ్రికి తెలియను కదా. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఎలియాజరు తన యజమానుని మీద నమ్మకం ఉంచాడు. పంపించిన యజమానుని దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఏ విషయంలో కూడా తనకి ఆ క్రెడిట్ తను పొందుకోవాలని, నేను కాబట్టి సాధించాను అని చెప్పటం లేదు. కానీ నా యజమానునికి దేవుడు తన కృపను, సత్య స్వభావాన్ని అగుపరుస్తున్నాడని అప్పుడు కూడా దేవుడిని కీర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన యజమానుని పొగిడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడా కూడా ఆ క్రెడిట్ తన కోసం అని తను ఎక్కడా చెప్పినట్టుగా మనకు తెలియదు. ఏమండి, ఆ అధ్యాయం అంతా చదివితే ఎక్కడ కూడా నా యజమానుడు అంటాడే తప్ప ఎక్కడ కూడా తన గురించి చెప్పుకోవడం కానీ, లేకపోతే తన గురించి నా యజమాని కోసం చాడీలు చెప్పడం కానీ సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది కదా. యజమానికి దూరంగా ఉంటే ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటివి ఏమీ ఎలియాజరు చేయలేదు. కానీ యజమానుని దేవుణ్ణి ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతనిలో ఉన్న దీనత్వమే చక్కగా ఆ రోజు సరైన మార్గంలో ఏది యజమానుని అప్పగించాడో ఆ పని చక్కగా నెరవేర్చడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీ జీవితంలో దేవుడు ఏది నిర్ణయించాడో, నా జీవితంలో దేవుడు ఏది నిర్ణయించాడో అది మాత్రమే మన జీవితంలో జరిగేలాగా మనం చక్కగా ఆయన ఆలోచన తీసుకొని ఆయన మార్గంలో మనం వెళ్ళగలిగితే తప్పకుండా మన జీవితాలు అందంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటి మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉండి చక్కగా నడిపిస్తాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దామా? ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయము 11-20 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయములో 11-20 వచనాలు. మొదటి రాజైన ఇశ్రాయేలులకు మొదటి రాజైన సౌలు రాజు కాకముందు జరిగిన సంఘటన అన్నమాట. వాళ్ళ ఇంట్లో గాడిదలు తప్పిపోని అంట. గాడిదలు తప్పిపోతే అతను గాడిదలను తండ్రి అన్నాడు, గాడిదలు వెతుక్కుంటానాయన అని పంపిస్తే అతను పనోడిని పట్టుకొని వెళ్ళిపోయాడు. గాడిదలను ఎతకడానికి వెళ్ళిపోయాడు. పనోడు ఉన్నాడు, పనోడిని పంపించిన అన్న అని చెప్పటం లేదు. కానీ పనోడితో పాటుగా తెను కూడా ఒక పనివాడిలాగా వెళ్ళిపోయాడు. 11-20 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కుపోవచ్చుండగా నీళ్లు చేదుకునుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటినే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకునడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు మీకు కనిపిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మొదటి రాజైన సౌలు, పనివాళ్ళు కలిగిన సౌలు పనివాడితో కలిసి గాడిదల్ని వెతకడానికి వెళ్ళాడంట. వెళితే పనోడు అన్నాడు, అయ్యా
మనం చాలా దేశాలు తిరిగేసాం, అప్పటికే 4 దేశాలు తిరిగేసాం. మరి అర్జెంటుగా మనం ఓ పని చేద్దాం. ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తని దీర్ఘదర్శి అనేవారు కదా. ఆయన దగ్గరికి వెళ్తే, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఎక్కడ ఉంటాయో మనకు చెప్తారు వాళ్ళు. కాబట్టి మన దగ్గర ఏమీ లేదు కదా, దైవజనుడికి ఏం తీసుకెళ్దామంటే పావు తులం వెండి ఉంది, పట్టుకొని వెళ్ళిపోదాం అని మొత్తం మీద ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. దైవజనుడిని కలుసుకున్నారు. దైవజనుడిని కలుసుకోవడమే కాదు, అంత మాత్రమే కాదు, అక్కడ సమూయేలు కూడా సౌలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే సమూయేలుతో దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు. ఏం చెప్పారంటే, అదిగో నువ్వు వెతుకుతున్న ఆ వ్యక్తి వచ్చేసాడయ్యా, అతన్నే రాజుగా చెయ్యని చెప్తే 20వ వచనం చదువుతున్నాను చూడండి. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గాఢబొమ్మలను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందు కదా అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమూయేలు దగ్గరికి వస్తే దైవజనుడైన సమూయేలు చెప్తూ ఉన్నాడు, నువ్వు తప్పిపోయిన గాడిదల కోసం బెంగపడకయ్యా, విచారపడకయ్యా, అవి దొరికేసినాయి అని చెప్తూ ఉన్నాడు. అని చెప్తూ నీ మీద దేవుని అభీష్టం ఉంది, నువ్వు రాజు అవుతావు అని చెప్తుంటే వెంటనే సౌలు అంటాడు, అయ్యో నేను బెన్యామీను గోత్రంలో ఉన్నాను కదా, నేను చాలా అల్పుణ్ణి కదా, మాది కడగొట్టు గోత్రం కదా అని తగ్గించుకున్నాడు. అందుకే నేను అనుకుంటాను, దేవుడంట దీనులకు తన మార్గాల్లోకి నడిపిస్తాడు, దీనులకు తన మార్గాన్ని తెలియజేస్తాడు. ఏమంటే నేను ఇంత చిన్నోడిని కదా, కడగొట్టు గోత్రంలో ఉన్నోడిని కదా, నాకేంటి ఇలాగా రాజు అవ్వడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోతున్నాడు. కానీ సమూయేలు అంటున్నాడు, దేవుని అభీష్టము నీ యందే ఉన్నది. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అలాంటి వారి మీద దేవుడు దయ చూపించే దేవుడు. అలాంటి వారికి దేవుడు తన మార్గాలు తెలియచేసేవాడు. సౌలుకు తెలీదు, కేవలం తప్పిపోయిన గార్ధబాల కోసం వచ్చాడు తప్ప మరి ఇంక దేనికోసం రాలేదు. కానీ దేవుడు వెంటనే ఆ స్థలంలో రాజుగా చేసినట్టుగా, ఆ సమయంలో రాజుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీనులను దేవుడు నడిపిస్తాడు, దీనులకు దేవుడు తన కార్యాన్ని తెలియచేస్తాడు. మనం ఒక్కటే నేర్చుకుందాం, మనం ఎన్ని సంపదలున్నా, ఎన్ని ఆస్తులున్నా, లేకపోతే ఎన్ని టాలెంట్స్ ఉన్నా వాటి కోసం మనం అతిశయించొద్దు. కానీ అతిశయించేవాడు దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి. ఏమంటే దేవుణ్ణి నమ్ముకోవడం బట్టే నాకు గొప్ప దేవుడు ఉన్నాడు అనే ఆ ధైర్యమే మనకు ఉండాలి తప్ప, ఆ దేవుణ్ణి బట్టి తప్ప మనకి దేన్ని బట్టి మనం అతిశయించకుందుముగాక. మన టాలెంట్ని బట్టి కానీ, లేకపోతే మనకున్న ఆస్తిని బట్టి కానీ, బంగారం కానీ, లేదా అందం కానీ, లేకపోతే మరి ఇంకేదైనా బంధువులను బట్టి కానీ, బలగాన్ని బట్టి కానీ, దేనికోసం అతిశయించొద్దు. కానీ అతిశయించేవాడు దేవుణ్ణి బట్టి అతిశయిస్తే దీనులను అని లక్ష్య పెట్టే దేవుడు, దీనులకు సహాయం చేసే దేవుడు. ఎలియాజరు ఎంత దీనుడో మనం చూసాం. సౌలు ఏమండి రాజైన తర్వాత గర్విష్టి అయిపోయాడు, కానీ రాజు అవ్వకముందు ఎంత దీనంగా ఉన్నాడో మనం చూస్తున్నాం. పనోడు చెప్పిన మాట కూడా విన్నాడండి. పనోడు అన్నాడు, అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడయ్యా, వెళ్ళి కలుసుకుందామంటే సరే అలాగే చేద్దాం అన్నాడు. అంటే నువ్వు పనోడివి, నువ్వు నాకు చెప్పాలా అని అలాంటి మనసు లేదు. కానీ నాకు ఏదోలాగా నా తండ్రి ఆస్తి తిరిగి దొరకాలి అనే ఉద్దేశం తప్ప అక్కడ ఇంకేమీ లేదు. అంత తగ్గించుకున్న సౌలును దేవుడు ఇశ్రాయేలుకు మొదటి రాజుగా చేయడం మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లుగా 25:9 చూసినట్టుగా అక్కడ దీనులను దేవుడు నడిపిస్తాడంట, దీనులకు దేవుడు తన కార్యాన్ని తెలియచేస్తాడంట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఇలాగూ వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది అంటే చూడండి ఒక్కసారి. 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చాలా చక్కగా జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. మన త్రోవలు సరళం అవ్వాలంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి మార్గాలు మూసుకుపోతున్నాయండి, ఇలా ఇటు వెళ్తున్నాం అటు మార్గం మూయబడింది, ఇటు వెళ్తున్నాం అటు కూడా మార్గం మూయబడింది, మా త్రోవలు సరళం అవటం లేదు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మన స్వబుద్ధిని ఏమైనా మనం అనుసరిస్తున్నామేమో, మన సొంత బుద్ధి ఏమైనా ఉపయోగిస్తున్నామేమో,
దేవుడు చెప్పిన మాట ఆ దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడు చెప్పినట్టుగా మన ప్రవర్తన చూసుకోకుండా, మన సొంతంగా ఆలోచిస్తూ మనం ఒకవేళ తప్పటడుగులు వేస్తూ ఉన్నామో, ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ప్రవర్తన అంతటి యందు నీ దేవుని అధికారానికి ఒప్పుకుంటే, ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ త్రోవలని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎలియాజరుకి దేవుడు త్రోవను సరళం చేశాడు, అబ్రహాముకు దేవుడు త్రోవను సరళం చేశాడు, సౌలుకు దేవుడు త్రోవని సరళం చేశాడు. ఏమండి, ఈ రోజున మన త్రోవలను కూడా దేవుడు సరళం చేస్తాడు. దేవుడు కోరుకుంది ఒకటే, మనం తగ్గించుకుందాం, దీన మనసు కలిగి ఉందాం, దీన మనసునే వస్త్రాన్ని వేసుకుందాం. ఏమండి, ఏ విషయంలో కూడా హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర నమ్మకంగా ఉందాం, ఆయన మీద ఆధారపడదాం. తప్పకుండా సౌలును హెచ్చించిన దేవుడు, ఎలియాజరుకు మార్గాన్ని సరళం చేసిన దేవుడు మన మార్గాలు కూడా సరళం చేసి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు నాయన మీరు మాతో ఒక మంచి వాగ్దానం చేసినందుకు వందనాలు. దీనులకు మార్గాలు సరళం చేస్తానని, విధేయత చూపించినోడికి మార్గాలు సరళం చేస్తానని ఆయన మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము కూడా మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నాం. దేవా, నువ్వు చెప్పిన మాట మేము వింటాము నాయన, నీ చెప్పినట్టుగా తగ్గించుకుంటామయ్యా. అలా చేయడానికి నాయన మాలో ఉన్న ఆహాన్ని కొట్టివేయండి నాయన. పనివాడు మాట కూడా సౌలు వినగలిగాడు నాయన తండ్రి. అలాగే ఎవరు ఏ చెప్పినా సరే నాయన తల ఉంచి చక్కగా వినడం మాకు నేర్పించుము తండ్రి. వీళ్ళు పనివాళ్ళు కదా, లేకపోతే వీళ్ళు అలాంటి వాళ్ళు కదా అని ఎంచకుండా తండ్రి నాయన, ఎవరు మంచి మాట చెప్పినా తల ఒగ్గడం మాకు నేర్పించుము. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఎలియాజరుకు మార్గాన్ని సరళం చేసావు దేవా, సౌలుకు మార్గాన్ని సరళం చేసావు. ఈరోజున ఎంతమంది మార్గాలు మూసుకొని పోయి ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారికి కూడా యేసు నామంలో మార్గాలు తెరవండి నాయన. వారు కూడా నీ మీద ఆధారపడడానికి, తగ్గించుకోవడానికి మీరే కృప చూపించుము. తిరిగి నాయన కనికరించుము తండ్రి. నీ వాక్యం మాలో నిలిచినట్లుగా మీరే సహాయం చేయము. ఈరోజు ఏ ప్రయాణాలు వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిలో సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదాలతో నిండారులుగా మీరు దీవించుము. రేపటి దినం కోసం సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా. చాలా ఓపికగా శ్రద్ధగా వాక్యాన్ని విన్నందుకు చాలా దేవుడికి వందనాలు, మీకు కూడా వందనాలు. చాలా సంతోషం విన్న వాక్యం ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. మరి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.